రికార్డరా? ఇచ్చేవా చస్తావు. వామ్మో, నువ్వు దెయ్యం కంటే ఎక్కువగా భయపెడుతున్నావు. ఇస్తావా లేదా? ఒక మంచి పని చేసావు. దాన్ని బయటికి రప్పించడానికి ఇదొక్కటే దారి. ఆ టేప్ రికార్డర్ లో వాళ్ళ అమ్మ వాయిస్ ఉంది. ఇటివ్వు. ఏం బాస్, ఈ డబ్బా నుంచి పాటే బయటికి రాదు, మరి దెయ్యాన్ని ఎలా బయటికి రప్పిస్తావు? ఒక డబ్బా సెట్ కోసం ఎందుకు మా ప్రాణాలు తెస్తావు? దానికి ఏం కావాలంటే అది ఇచ్చి చావరా? రేయ్, మనందరి ప్రాణాలు నీ చేతిలోనే ఉన్నాయి. అది ఇవ్వు. ఇలా మనిషికో మాట మాట్లాడకండి. సాబుత్రి వేస్తాను, అందులో ఎవరు గెలుస్తారో వాళ్ళకి ఇచ్చేస్తాను, సరేనా? ఓకేనా అమ్మా? ఇది వెళ్లే దారిలో కొన్ని దుష్టశక్తులు ఆకర్షిస్తుంది. జాగ్రత్త. ఏమైంది? ఏం లేదు. జ్యోతి, చేతులు జోడించి వేడుకుంటున్నా, నాకు సాయం చేయి. ఇంకో 2 నిమిషాల్లో నా ఆత్మ అంతమవుతుంది. అంతకంటే ముందు నేను జమీందారుని ఒకే ఒక్క ప్రశ్న అడగాలి. ఆయన్ని ఇక్కడికి పిలుచుకురండి. నేను అనుకున్నదేదీ జరగలేదు.
ఇష్టపడ్డ వాడితో జీవించలేకపోయాను. కన్న బిడ్డని కూడా కాపాడలేకపోయాను. చనిపోయిన తర్వాత కూడా నేను తలుచుకున్నదేదీ జరగలేదు. చివరికి మిగిలింది ఒకే ఒక్క ఆశే. ఆయన్ని ఇక్కడికి రమ్మనండి. నేను అడగాల్సిన ఓ ప్రశ్న ఉంది. వదలండి, నన్ను వదలండి. వదలమని చెప్తుంటే వదలండి. ఇంత జరిగాక ఏంటి? ఏం అడగాలి? ఏం అడగాలో అడగవే. జ్యోతి ప్రజ్వలనకు ముందు మిమ్మల్ని బయటకు రావద్దని చెప్పానుగా. ఎందుకు వచ్చారు స్వామి? దాన్ని మంత్రతాడుతో కట్టేశారు కదా, అది ఇంకేం చేయగలదు? అడగవే, అడుగు. ఏం అడగాలి? అడగవే. నిన్నిక్కడికి రప్పించాలనే ఇలా మాట్లాడాను. తప్పు చేసింది నువ్వు, దానికి శిక్ష నాకా? నిన్నంతం చేసి నా కూతురి ఆత్మ జ్యోతి శరీరంలోకి ప్రవేశించేలా చేసి ఈ అంతఃపురానికే తనని రాణిని చేస్తాను. నువ్వు చూస్తావా? నేను ఒంటరిగా ఇక్కడికి రాలేదు. మంత్రదండాలతో ఆ దుష్ట శక్తిని తలవండి. హే, రాఘవ రాఘవ, ఏంటిది రాఘవ? వదిలే, వద్దు రాఘవ, చెప్పు. రాఘవ వద్దు, రాఘవ ఏంటి?